సినీ ఇండస్ట్రీని ముప్పు తిప్పలు పెడుతున్న సైబర్ నేరగాడి మెడలు వంచారు పోలీసులు. సైబర్ నేరాలు చేస్తూ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఐబొమ్మ ఆపరేటర్ను కటకటాల వెనక్కి పంపారు. కరేబియన్ దీవుల్లో కూర్చుని పైరసీ చేస్తున్న ఇమ్మడి రవికుమార్ను సైబర్ క్రైమ్ పోలీసులు పీచమనిచారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్న రవికుమార్ ద్వారా సైబర్ నేరగాల డీటెయిల్స్ సాధించే పనిలో హైదరాబాద్ పోలీసులు బిజీగా ఉన్నారు. మీకు ఓపెన్ ఛాలెంజ్, దమ్ముంటే నన్ను పట్టుకోండి. నా వెంట పడితే సినీ ఇండస్ట్రీ బండారం బయట పెడతా. హీరోలకు అంతంత రెమ్యునరేషన్లు అవసరమా? పాటల కోసం ఫారెన్ ట్రిప్లు చేయడం దుబారా కాదా? ఐబొమ్మను వదిలేసి వేరే వెబ్సైట్స్ మీద దృష్టి పెట్టండి, లేదంటే 5 కోట్ల మంది యూజర్ల డేటా బయట పెడతాం. మీరు నన్ను పట్టుకోవడం కష్టం కాదు, అసాధ్యం. ఇవి సినిమా డైలాగులు కాదు. సినీ ఇండస్ట్రీని గడగడలాడిస్తున్న పైరసీ మాఫియా డాన్ ఇమ్మడి రవికుమార్ ఓపెన్ ఛాలెంజ్. 2 నెలల క్రితం ఓపెన్ ఛాలెంజ్ విసిరిన రవికుమార్ ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవికుమార్ ను పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడకొట్టిన కోడిలా రవికుమార్ పరిస్థితి మారింది. పోలీసులతో, అది హైదరాబాద్ పోలీసులతో పెట్టుకుంటే ఏమవుతుందో రవికుమార్ కు తెలిసి వచ్చింది. ఎక్కడో అరేబియన్ దీవుల్లో కూర్చుని సైబర్ నేరానికి దిగుతున్న రవికుమార్ తనను ఎవరూ ఏమీ చెయ్యలేరని వెర్రవీగాడు. అందుకే ఓపెన్ ఛాలెంజ్ పేరుతో పోలీసులకే సవాల్ విసిరాడు. అసలు ఎవరి రవికుమార్? ఎక్కడి నుంచి వచ్చాడు? వీడి నెట్వర్క్ ఏంటని చూస్తే పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమ్మడి రవికుమార్ చాలా కాలంగా విదేశాల్లో ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ హ్యాకింగ్ లో రవికుమార్ దిట్ట. తన సర్వర్లను కరేబియన్ దీవుల్లో ఉంచాడు. ఎవరు అందులోకి ఎంటర్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఐపీ అడ్రస్లను మారుస్తూ కరేబియన్ దీవుల్లో ఉన్న చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. భారతదేశంలో ఎక్కడ సినిమా రిలీజ్ అయినా దాని ఫస్ట్ కాపీ రవికుమార్ కు చేరాల్సిందే. దీనికోసం దేశవ్యాప్తంగా ఓ బలమైన నెట్వర్క్ క్రియేట్ చేశాడు. కేవలం డార్క్ నెట్ ద్వారా తనకు పైరసీ కాపీ అందే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. తన చేతికి మట్టంటకుండా పనిచేయడం రవికుమార్ స్టైల్. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఈ నెట్వర్క్ లో పనిచేస్తున్నారు. సినిమా థియేటర్ కు వెళ్లడం, అక్కడ పాప్కార్న్ బాక్స్ మధ్యలో కెమెరాలు, సెల్ ఫోన్లు పెట్టి ఈ సినిమాలను రికార్డ్ చేస్తారు. రికార్డ్ అయిన సినిమాను టెలిగ్రామ్ యాప్ ద్వారా ఏజెంట్లకు విక్రయిస్తారు. ఇలా ఒక్క సినిమాకు వీరికి 30 నుంచి 40 వేలు అందుతున్నాయి. ఇక ఏజెంట్లు ఈ సినిమాలను రవికుమార్ కు డైరెక్ట్ గా అమ్ముతారు. దీనికి సినిమాను బట్టి 1,00,000 నుంచి అంతకంటే ఎక్కువే చెల్లిస్తాడు రవికుమార్. ఈ సినిమాలను తన ఐబొమ్మ వెబ్సైట్ లో పెట్టి వాటిని ప్రజలకు అందుబాటులో పెడతాడు. అయితే ఇదేదో సమాజ సేవ లాంటిది కాదు. వేల మంది సినిమా కార్మికుల పొట్ట కొట్టడం, ప్రొడ్యూసర్లను నిండా ముంచడం. తాను ఫ్రీగా సినిమాలను ప్రజలకు ఇవ్వడానికి రాబిన్ హుడ్ బ్రదర్ కాదు. తన వెబ్సైట్ లో ఈ సినిమాలను అప్లోడ్ చేయడం ద్వారా లక్షల మంది యూజర్లను తన సైట్ కు వచ్చేలా చేస్తాడు. వీరి కోసం లక్షల రూపాయల యాడ్లు ఇచ్చేందుకు బెట్టింగ్, పాన్ యాప్లు సిద్ధంగా ఉంటాయి. ఈ వెబ్సైట్ల ద్వారా వచ్చే అడ్వర్టైజ్మెంట్ ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. ఇది సినీ పైరసీ గాళ్ల బిజినెస్. ఇమ్మడి రవికుమార్ అరెస్ట్ ద్వారా చాలా పెద్ద నెట్వర్క్ డీటెయిల్స్ బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి ఏజెంట్లు ఎవరు, థియేటర్లలో సినిమాలు రికార్డ్ చేసే బ్యాచ్ ఏది, అంతా బయటపడనుంది. పోలీసులకు ఛాలెంజ్ విసిరిన ఇమ్మడి రవికుమార్ ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్నాడు. ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా మరో పెద్ద సంచలనం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సినీ ఇండస్ట్రీని వణికిస్తున్న పైరసీ భూతం ఇప్పుడు అదుపులోకి వస్తోంది. పోలీసుల్లో పెరిగిన సైబర్ ఎక్స్పర్ట్లు ఇలాంటి నేరగాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే రవికుమార్ కు చెందిన 3 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. చాలా సమాచారం కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. కేవలం సినిమాలను పైరసీ చేయడం మాత్రమే కాదు, సర్వర్ల నుంచి సినిమా ఒరిజినల్ కాపీలను కాజేసేదాకా ఈ మాఫియా ఎదిగింది. మీరు డబ్బులు ఇస్తే ఓకే, లేదంటే మీ సినిమాను విడుదల కంటే ముందే వెబ్సైట్లో రిలీజ్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. రవికుమార్ లాంటి వాళ్లను మరికొందరిని పట్టుకుంటే గాని ఈ మాఫియా అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.